పబ్లిక్ కమ్యూనికేషన్ ఆఫీసర్ ధర్మారం సార్. దుబ్బా డాక్టర్ గారి కూడా ఇస్తాం. టీడీపీఓ గారి కూడా అలాగే హెల్త్ సూపర్వైజర్ కొంచెం రామారావు సార్ కూడా పోషణ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి డాక్టర్ సులత మేడం గారు మాట్లాడి వెళ్తారు. మేడం మళ్ళీ ప్రోగ్రామ్ ఉందంట మాట్లాడాలి. నేను దుబ్బా మెడికల్ ఆఫీసర్. కొంతమందికి తెలిసి కదా వీళ్ళు మా దగ్గర డెలివరీ అయ్యారు. నేను ఎక్కువ వాళ్ళ హస్బెండ్ తీసుకొని వస్తున్నాను చెకప్. సో ఏంటంటే ఇక తెలుసు నేను ఫోటో స్టెథోస్కోప్ వేసుకొని వచ్చా. డాక్టర్ మీకు అర్థమైపోయింది కదా ఇది ఆడియో. సో ఏంటంటే ఇప్పుడు మేము పోషకాహార వారోత్సవాలమ్మా, మీకు అందరికీ తెలుసు కదా పోషకాహార వారోత్సవాలు. పోషకాహారం అంటే ఏంటి అవునా? అంటే మనం రోజు తినే ఆహారంలో పోషకాహారం అంటే పోషక విలువ కలిగిన ఆహారం మనం తీసుకోవాలన్నమాట. అయితే మనకు తెలుసా పోషకాలు దేంట్లో ఉంటాయో అన్నీ మన ముందున్నాయి చూసుకున్నాం. సో అన్నీ మన ముందున్నాయి పోషకాలు దేంట్లో ఎక్కువ అనేది కూడా ఓకేనా. సో ముఖ్యంగా మనకు గర్భిణీ స్త్రీలు అండ్ చిన్నపిల్లలు, పాలిచ్చే తల్లులు, గర్భిణీ స్త్రీలు అండ్ 5 సంవత్సరాల పిల్లలు మనకు మెయిన్ కన్సర్న్ అవునా. ఎందుకంటే నేటి బాలలే రేపటి భవిష్యత్తు. అండ్ ఈరోజు ఆరోగ్యంగా మహిళ ఉంటే మనకు ఆరోగ్యమైన సమాజం ఉంటుంది అవునా. ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి, మహిళ ఆరోగ్యంగా ఉండాలి ఓకేనా. ఒక మహిళ ఆరోగ్యంగా ఉంటేనే ఇల్లంతా ఆరోగ్యంగా ఉంటుంది. ఒకరికి ఒక రోజు మీకు ఫీవర్ వచ్చింది అనుకోండి, మీరు వంట చేయరా రోజు ఆ రోజు ఇంట్లో ఎవరు తినరు కదా, బయట నుంచి ఆర్డర్ చేయడం ఏదో ఒకటి ఉంటుంది, ఏదో ప్రయత్నాలు చేస్తారు కానీ కాదు అవునా. సో మహిళ అనేది ఆరోగ్యంగా ఉండాలి. ఫస్ట్ లేడీస్ అంత సమాజం ఆరోగ్యంగా ఉంటుంది ఓకేనా. సో మీరు ఏం చేస్తారంటే మీరు భర్తలకి పెడతారు, పిల్లలకి పెడతారు, మీరు తినరు, ఫస్ట్ మీ ఆరోగ్యం నెగ్లెక్ట్ చేస్తారు ఓకేనా. సో గర్భిణీ కాదు ప్రతి మహిళ మంచి పోషకాహారం తీసుకోవాలి అవునా. పిల్లలు కొడతారు, 5 మంది ఉంటారు అయినా మీరు తినరు, ఇంకొకటి వాళ్ళే తింటారు అని పక్కన పెడతారు, మధ్యాహ్నం అవుతుంది తప్పు. సో మీరు కూడా తింటేనే, మీరు కూడా ఆరోగ్యంగా ఉంటేనే ఇల్లంతా ఆరోగ్యం ఉంటుంది, అదొక పాయింట్. సో గర్భిణీ స్త్రీలు ఏంటంటే అమ్మ మనకి మొదటి 3 వారాలు మనకు వాంతులు అవుతూ ఉంటాయి కదా, ఏం తినలేకపోతుంది అన్నా, ఏం తినలేకపోతారు కదా అని చెప్పేసి ఏం తినకుండా ఉంటుంది. సో అదొకటి మెయిన్. తిన్నప్పుడు వాంతులు అవుతుందో అది అవాయిడ్ చేస్తూ మిగతా నేను కూడా పడట్లేదు, వాసన వస్తుంది, నాకు పోతలేదు అని అనుకోండి. ఎప్పుడైనా ఒక గర్భిణీ స్త్రీ మంచి అవునా. సో పోషకాహారం దృష్టి అందరూ పెట్టాలి, గర్భిణీ స్త్రీనే కాదు పాలించే తల్లులు కూడా ఓకేనా. ఐరన్ క్యాల్షియం టాబ్లెట్స్ ఇస్తాము బాగానే ఒక టాబ్లెట్ ఇస్తాము. కలిపి ఏమంటే ఏమవుతుందంటే ఐరన్ వల్ల కొంచెం వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది ఓకేనా. నెలలోపు మాసి వికారం ఉంటుంది. సో ఐరన్ గోళీ వేసుకోవడం వల్ల కొంచెం సైడ్ ఎఫెక్ట్ లాగా వికారం ఎక్కువ అవుతుంది. సో అందరూ ఏమంటారు ఈ గోల్డ్ నాకు పడతలేదని ఆపేస్తారు. సో మనం ఫోలిక్ యాసిడ్ ఇవ్వాలి. 3వ నెల 4వ నెలలో ఫోలిక్ యాసిడ్ ఇస్తాము. ఫోలిక్ యాసిడ్ అనేది చాలా మంది ఏంటంటే కొంతమంది ప్రైవేట్కి వెంటనే స్కిప్ అయిన 2 రోజులకే వెళ్తున్నారు, బ్రాండ్స్ వాడుతున్నారు. కానీ చాలా మంది 50% 60% మంది ఏం చేస్తారు, వీళ్ళు ఆగుతారు, 3 నెలల పడేదాకా ఆగుతారు. స్కానింగ్ అయ్యి హార్ట్ బీట్ వస్తేనే అప్పుడే బుక్ పెట్టించుకుంటున్నారు కదా, అప్పుడే మందులు స్టార్ట్ చేస్తున్నారు. అది తప్పు ఓకేనా. మీ దగ్గరకు వస్తారు కాబట్టి ఫస్ట్ కన్ఫర్మేషన్ కాగానే మీరు నోట్ చేసుకుంటారు కదా, వెంటనే ఫోలిక్ యాసిడ్ స్టార్ట్ చేయండి. కావాలంటే మేము ఇస్తాం, పిఎస్సి ఇస్తాం ఓకేనా. నెల రోజులు అంతే, 30 రోజులు కదమ్మా. ఫోలిక్ యాసిడ్ లోపం వల్ల మెదడుకు సంబంధించిన ప్రాబ్లమ్స్ కొన్ని వస్తాయి. 100లో 1 బేబీకి అది ఎఫెక్ట్ అవుతుంది, కానీ ఆ ఒక్కరిలో కూడా మనం ఉండదు. చిన్న గోళీ బయట తీసుకుంటే మనం 40 రూపాయలకి 45 ట్యాబ్లెట్స్ వస్తాయి మేడం స్ట్రిప్. ప్రైవేట్లో మనకి గవర్నమెంట్ ఫ్రీ ఓకేనా. ఫోలిబిట్ అని బయట దొరుకుతుంది, ఫోలిక్ యాసిడ్ మన గవర్నమెంట్లో ఉంటుంది, ఆశా వాళ్ళ దగ్గర కూడా ఉంటుంది. ప్రతి తెలుసు 5 నెలల ఐరన్ క్యాల్షియం వేసుకుంటారు. సో ఫోలిక్ సంగతి ఓకే, డాక్టర్ దగ్గరికి వస్తారు. మరి ఫుడ్ ఏం తీసుకోవాలి మనం ఓకేనా. సో రక్తహీనత జనరల్గా ఉంటుంది. మీరు ఏమనుకుంటారంటే ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ అనేది 11 గ్రాములు ఉంటుందండి రక్తం. నెలలు పెరుగుతున్నా కొద్ది రక్తహీనత తగ్గుతుంది మేడం. అప్పుడు అంతుండే ఇప్పుడు ఇంతుంది అంటారు. దానికి రీజన్ ఏంటంటే మన దగ్గర మన బాడీలో కొన్ని చర్యలు జరుగుతుంది.
కొన్ని రియాక్షన్స్ వల్ల రక్తం పలుచబడి గర్భిణీ స్త్రీకి తగ్గుతూ వస్తుంది హీమోగ్లోబిన్. అందుకని అది తగ్గకూడదని పూర్తి చేయడానికి ఐరన్ టాబ్లెట్స్ ఇస్తుంది. కానీ ఐరన్ పడట్లేదని చాలామంది వేసుకోవట్లేదు. సరే వేసుకోవట్లేదు కదా, సరిగ్గా తినట్లేదు. ఓకేనా? సో టాబ్లెట్స్ అనేది కాంప్లిమెంటరీ పైనుంచే మనకి లోపల జరిగే రియాక్షన్స్ వల్ల బ్లడ్ తగ్గకుండా ఉండాలంటే మన ఫుడ్డే. ఓకేనా? ఐరన్ వచ్చే పదార్థాలు చెప్తారు ఎవరైనా? బీట్రూట్ అని చెప్తాం ఫస్ట్, కానీ నాకు పడదు మాడమంటారు. అవునా? బీట్రూట్, కివి, దానిమ్మ. ఓకేనా? పాలు వచ్చిపోతాయి గాలికి, వేరే దగ్గర నుంచి వచ్చి అక్కడ ఆగుతాయి. ఆకుకూరల నుంచి చిన్న గుడ్లు ఆగుతాయి, మనకు కనబడవు కంటికి. సో మనం అట్లనే వండుకొని తింటే కూడా మోషన్స్ వామిటింగ్స్ అవుతాయి. ప్రెగ్నెంట్ మెన్ మోస్ట్ ఎఫెక్ట్ అవుతారు, ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకి. సో మంచిగా ఆకుకూరలు కడిగి ఉప్పు నీళ్ళలో నానబెట్టుకొని ఉడకబెట్టుకొని తినండి. ఓకేనా? అప్పుడే మనకి మోషన్స్ అలాంటివి కావు. ఆకుకూరలు తినే ముందు జాగ్రత్త తీసుకోండి. ఎస్పెషల్లీ వానాకాలంలో కొంచెం గోరువెచ్చని వాటర్, కాచి వడపోసిన వాటర్ తాగండి. ఓకేనా? ఈ ఆకుకూరలు వీటిలో మనకు ఐరన్ ఉంటుంది. ఈ బెండకాయలు మీకు తెలియదు ఏంటంటే కాల్షియం ఉంటుంది, తెలుసా? చాలామందికి తెలియదు. బెండకాయలో కాల్షియం కూడా ఉంటుంది బెండకాయలు తింటే. ఓకేనా? టమాటాలో లైకోపిన్ ఉంటుంది, పిల్లలు కూడా మంచి కలర్ వస్తారు. ఓకేనా? మీకు కూడా చాలా మంచిది, గుండెకి కూడా మంచిది. ఈ టమాటా కోస్తే 4 రూముల్లాగా అనిపిస్తాయి గుండెలాగా. సో గుండెకి మంచిది ఇది. లైకోపిన్ ఉంటుంది, గుండెకి చాలా మంచిది టమాటా తింటే. ఓకేనా? ఈ పప్పుల్లో ప్రోటీన్ ఉంటుంది. 40 మంది ఎక్కువ తినరు, ప్రెగ్నెంట్ లేడీస్ అలవాటు చేసుకోండి. వాసన వస్తుంది పడతలేదు అంటారు, అది స్టార్టింగే ఉంటుంది 3 మంత్స్. వాసన వస్తే ఎల్లో పక్కన పెట్టి వైట్ తినండి. దాని తర్వాత వాసన వామిటింగ్ తగ్గాక ఎల్లో కూడా తినండి. ఎల్లో తింటేనే కంప్లీట్ పండుతాయి. వేరే మీటింగ్ ఉన్న కూడా ఫాస్ట్గా చెప్తున్నాను. నేను పెద్దవాళ్ళకి మీకు చెప్తున్నా ఏంటంటే, పెద్దవాళ్ళకి మీరు అది తింటే వేడి, ఇది తింటే వేడని ఏం చెప్పు. నాకు తెలుసు అమ్మ, పిల్లలు ఉంటారు కదా మనవరాలు, వాళ్ళు అది తింటే వేడవుతుంది, ఇది తింటే వేడవుతుంది చాలా పెట్టరు. సో ఏదైనా తక్కువ మోతాదులో తింటే వేడి కావాలి, గుర్తుపెట్టుకోండి. నువ్వుల్లో కాల్షియం ఉంటుంది. ఓకేనా? ఒక గోళీ కాల్షియం వేసుకుంటే ఎంత నువ్వులు వస్తుందో, చిన్న నువ్వులు ఉండా తింటే అంత వస్తుంది. 1 లీటర్ పాలు తాగితే ఎంత కాల్షియం వస్తుందో, చిన్న నువ్వులు ఉండాలో అంత కాల్షియం వస్తుంది. అది ఎవరికి తెలియదు. కానీ నువ్వులు తింటే వేడైతుంది అని నువ్వులు ఉంటే అయ్యాలి పాపం. ప్రెగ్నెంట్ లేడీస్ కూడా పాలు ఉంటుంది, కానీ తక్కువ. రోజు సాయంత్రం వచ్చిన నువ్వులు ఉంటే ఇస్తే రోజు చాలా కాల్షియం వస్తుంది. ఓకేనా? ఇంకా ఖచ్చితంగా నువ్వులు ఇంక్లూడ్ చేయడంలో కాల్షియం ఉంటుంది. ఓకేనా? బాలమృతం అనేది చాలా మంచి ఫుడ్ అండి. చాలా మంది తీసుకోకపోతే పిల్లలు పెట్టలేదు. పౌష్టికమైన ఆహారం ఏది పడలేదు తినదు అనే పిల్లలు కూడా తినరు. మీరు తినకపోయినా ఇక్కడ దాల్చాలంటే అన్ని అలవాటు చేసుకోవాలి. కొంచెం మీరు వచ్చిన పిల్లలు అది తిన అంటారు. మీరు అన్ని తింటే వాళ్ళు అన్ని తింటారు. అన్ని కంప్లీట్ పోషకారం అందుతుంది. చాలా వాల్యుబుల్ విషయస్ చెప్పిండ్రు. ఏంటి అని అంటే కొందరికి మూఢనమ్మకాలు ఉంటాయి, ఇది తినద్దు అది తినద్దు అని. అన్నీ కూడా తినాలి అనే విషయము స్పష్టంగా చెప్పిన వారికి ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సివితో గౌతమ్ నగర్ సెక్టార్లో భోజనమాల సందర్భంగా ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చేసిన దీప మేడం గారికి, దీప మెడికల్ ఆఫీసర్ గారికి, సూపర్వైజర్ గారికి, నిర్మాణ గారికి, రాంబాబు సార్ గారికి, సూపర్వైజర్స్ అందరికీ, ఇక్కడికి వచ్చిన తల్లులకి, ఆరోగ్య కార్యకర్తలకి, ఆశా కార్యకర్తలకి, ఇక్కడ వచ్చిన జంటలకి అందరికీ ఆరోగ్య శుభాకాంక్షలు. మేడం అన్నీ మీకు వివరంగా చెప్పారు. పోషకాహారం అంటే ఏంటి, ఎందుకు తినాలి, ఎవరు తినాలి అనేది. ఇక్కడంతా ఇదంతా ఎందుకమ్మా తల్లు చెప్పాలి. నిమిషం ఇక్కడ ఇవన్నీ ఎందుకు పెట్టిందో తల్లు చెప్పాలి. ఎంత రోజు తినమా మనం ఇవన్నీ? తింటారా తినరా? ఇంట్లో తింటారా ఇవన్నీ? ఆకుకూరలు, కూరగాయలు రోజు తింటారా? అన్నీ ఒకే రోజు అన్నీ తినరు. ఒక ఫ్యామిలీలో రోజు ఒకటే కర్రీ వండుకొని తింటారు. అది కూడా గర్భవతి ఉన్నా, బాలింత ఉన్నా, చిన్నపిల్లల తల్లులు ఉన్నా ఎవరైనా సరే ఒకటి కూర వండుకొని అదే కర్రీ అందరూ ఫ్యామిలీ వాడు తింటారు. కాబట్టి అందరికీ సరైన పోషకాహారం అనేది అందరూ, ముఖ్యంగా స్త్రీలకి ఎప్పుడు ఎందుకు మనకు రక్తం ఉడకలేదా, మనం తినట్లేదా, కానీ సమతుల ఆహారం అనేది తినడం లేదు. గర్భిణీ స్త్రీకి ఖచ్చితంగా సమతుల ఆహారం కావాలి. కాబట్టి అంగన్వాడీ సెంటర్లో డైలీ పూర్ణ సంపూర్ణ భోజనం పెడతారు. కాబట్టి అంగన్వాడీ సెంటర్లో గర్భవతి బాలింత ఖచ్చితంగా వచ్చి భోజనం చేయాలి. టీచరు వారంలో 3 రకాల వంటలు చేస్తారు సెంటర్లో. 2 రోజులు ఆకుకూరతో పప్పు, 2 రోజులు కూరగాయలతో సాంబారు, 2 రోజులు కోడిగుడ్డు కూర మరియు పప్పు అనేది వండుతారు. కాబట్టి మంచి పౌష్టికాహారం, గుడ్డు ఇస్తారు, పాలు ఇస్తారు. గుడ్డు ఇక్కడే తినాలి, పాలు ఇక్కడే తాగాలి.
అది ఇంటికి తీసుకెళ్ళి ఏమైతుంది, ఆ 200 ml పాలు ఉన్న 40 ఉంటారు. ఆ చాయ్ పెట్టుకొని తాగితే గర్భవతి ఇంత కూడా పాలు రాదు. వస్తే ఆమెకి కాల్షియం అనేది రాదు. కాబట్టి ఖచ్చితంగా గర్భవతి అంగన్వాడీ సెంటర్లోనే కోడిగుడ్డు తినాలి, అన్నం తినాలి, ఆ పప్పు తినాలి, పాలు పుడుతుంది. లేకపోతే తక్కువ వరకు బిడ్డ పుట్టే కనుక ఇంట్లో ఫ్యామిలీ అందరికీ గొడవలు అవుతూ ఉంటాయి. ఈ కార్బై అయినప్పటి నుంచి బిడ్డకు దవాఖాన్లు ఖర్చు అని ఇంట్లో ఫ్యామిలీస్కి అందరూ గొడవ పడుతూ ఉంటారు. హాస్పిటల్లో వేలకు ఖర్చు పెడతారు. అలా కాకుండా ఎప్పుడైతే ఆమె గర్భవతి అని తెలిసిందో అప్పటి నుంచి కుటుంబ సభ్యుల సహకారం కావాలి. ఒక గర్భిణికి చెప్తేనే ఈ పని కాదు. కాబట్టి కుటుంబంలో అత్త, మామ, భర్త, ఆడపడుచులు, వదినలు ఉంటారు కదా, వాళ్ళందరి సహకారం కూడా గర్భవతి అన్న ఆమె పనిలో సహాయం చేయాలన్నా కుటుంబ సభ్యుల సహకారం. కాబట్టి ఇక్కడ అత్తలను, తల్లుల్ని అందరినీ పిలిపించడం జరిగింది. కాబట్టి ఈ విషయాన్ని గమనించి మీరు 6 నెలల వరకు తల్లి పాలే ఇవ్వాలి. బాలింతగా ఉన్నప్పుడు ఆమెకు రెస్ట్ ఇవ్వాలి, మంచి పౌష్టికాహారం ఇవ్వాలి. తర్వాత 6 నెలల వరకే ఆ బాలింత కేవలం తల్లి పాలే ఇవ్వాలి. వేరే ఏమి ఇవ్వద్దు. నీళ్లు కానీ, బిస్కెట్ కానీ, వేరే గేదె పాలు కానీ, ఆవు పాలు కానీ ఏమి ఇవ్వద్దు. తల్లి పాలు అనేది ఊట లాంటిది. ఎన్ని పాలు తాగితే బిడ్డ అంత పాలు వస్తూ ఉంటాయి. పాలు లేవనే సమస్య లేదు. కానీ తల్లికి నా బిడ్డకు నా పాలే ఇవ్వాలనేది ఆలోచన రావాలి. వచ్చినప్పుడే పాలు అనేది ధారాళంగా వస్తుంటాయి. కాబట్టి తల్లి మంచి పౌష్టికాహారం తీసుకోవాలి. 6 నెలల వరకు కేవలం తల్లి పాలే తీసుకోవాలి. ఇప్పుడు అంగన్వాడీ సెంటర్లో కూడా అన్నప్రాసన కార్యక్రమం చేస్తున్నారు. అవునా? ఎందుకు చేస్తున్నారు అంటే 6 నెలల నుండి 7వ నెల రాగానే తల్లి పాలతో పాటు అనుబంధ పోషకాహారం స్టార్ట్ చేయాలి. కాబట్టి మీకు స్టార్టింగ్ ఎలా చేయాలనేది వివరించడానికి అంగన్వాడీ సెంటర్లో అన్నప్రాసన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అన్నప్రాసన అంటే పెద్ద ఏం లేదమ్మా. మన అంగన్వాడీ సెంటర్లో ఇచ్చే బాలామృతం కానీ, మీరు ఇంట్లో చేసుకున్న ఉగ్గు కానీ, ఉగ్గు చేయడం అందరికీ తెలుసు కదా, తెలుసా? ఫస్ట్ స్టార్టింగ్లో 2 గ్లాసులు బియ్యం తీసుకొని 1 గ్లాస్ పెసరపప్పు తీసుకొని మంచిగా శుభ్రంగా కడిగేసి ఆరబెట్టేసి మంచిగా దూరంగా వేయించి అందులో కొంచెం ఓమా, జీలకర్ర వేసి అది పౌడర్ చేసి గాలి వెళ్ళని డబ్బాలో వేసి పెట్టుకొని 1/2 స్పూన్తో స్టార్ట్ చేయాలి. జావలాగా తయారు చేసి మళ్ళీ ఏం చేస్తారు, పేమదని చెప్పేసి కాళ్ళకి అడ్డంగా పడుకోబెట్టేసుకొని నోట్లోకి పెట్టేస్తారు చెంచా. అంటే నోట్లో పెట్టే బిడ్డ తాగదు, వ్యాక్ అంటది. అప్పుడే పాలు తాగే అలవాటు ఉండదు. కాబట్టి బిడ్డకి మెల్లగా చెంచా అనేది పెదవుల దగ్గర పెడితే కనుక ఇట్లా నాలుకతోని చప్పరిస్తూ ఉంటుంది బిడ్డ. కాబట్టి అప్పుడు బిడ్డ ఆహారం తీసుకొని అలవాటు అవుతుంది. కాబట్టి ద్రవ రూపంలో ఫస్ట్ స్టార్ట్ చేయాలి. తర్వాత 9వ నెల వచ్చిందంటే ఘన రూపంలో ఉన్న ఆహార పదార్థాలు మెత్తగా ఉడికించి క్యారెట్, బీట్రూట్, టమాటా, తర్వాత అరటిపండు, యాపిల్ ఇవన్నీ గుజ్జు రూపంలో మెల్లమెల్లగా బిడ్డకి అలవాటు చేయాలి. అప్పుడే బిడ్డ అనేది వయసు తగ్గ బరువు అనేది పెరుగుతుంది. కాబట్టి బిడ్డ వయసు తగ్గ బరువు పెరగాలంటే తల్లి మంచి పౌష్టికాహారం తినాలి. బిడ్డకి మంచి తల్లి పాలతో పాటు మంచి పోషకాహారం. కాబట్టి ఆ 2 సంవత్సరాలు బిడ్డలంటే కూడా చాలా ఇష్టం. మంచి ఆడుతారు, పాడతారు, కాబట్టి ఆ 2 సంవత్సరాలు బిడ్డని బంగారం అంటే తల్లికి అవగాహన ఉండాలి. తల్లి బయట పెట్టినా కానీ పాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉంటే పాలు కూడా తీసి గిన్నెలో పెట్టి మరి మామూలు టెంపరేచర్లో బిడ్డకు పాలు అత్తలు కానీ తల్లి కానీ పట్టించవచ్చు. తర్వాత ఇప్పుడు 6 నెలల కోసం మనం పంటలు పండిస్తారమ్మా. మొక్క విత్తనం వేస్తే పెద్దగా పెరగాలంటే దానికి మంచి వేస్తారు, నీళ్లు వేస్తారు, అన్నీ వేస్తారు. అప్పుడే కదా చెట్టు ఆరోగ్యంగా పెట్టి మొక్క మంచిగా అవుతాయి. ఇదేంటి మనకి అందరూ ఇక్కడ కనుకొస్తున్న బంగారం ఇల్లు అడుగుతారా, బిల్డింగులా బంగారం అడుగుతారా? ఏమంటున్నారమ్మా? ఏమంటున్నారు చెప్పండి. ఎంతమంది పిల్లలు అంటే అది మన గడప పంట కదా. కాబట్టి పంటను బాగా చూసుకోవాలంటే తల్లి ఇంట్లో కుటుంబ సభ్యుల సహకారం కావాలి. కాబట్టి మీ పిల్లలను వయసు తగ్గ బరువు పెట్టేటట్టు చూసుకోండి. ప్రతి నెల అంగన్వాడీ టీచర్ అమ్మ బరువు తల్లి 2 ఏళ్ళు పిలుస్తారు. ఎవరి కోసం? ఓ బుజ్జి, ఎవరి కోసం పిలుస్తారు? టీచర్ తీసుకోవడం మరి ఇంట్లో ఇస్తేనే వస్తామంటారు మీరు. కానీ పిల్ల బరువు ముఖ్యమమ్మ, గుడ్డికి కాదు అక్కడ. కాబట్టి టీచర్ పిలవకపోయినా ప్రతి నెల 1వ తారీఖు మీరు అంగన్వాడీ సెంటర్కి వచ్చి మా బిడ్డ బరువు ఎంత ఉంది చెప్పండి అని తీసుకురావాలి మీరే. అర్థమైందా? ఇప్పటి నుంచి ఎవరు టీచర్కి వచ్చి టీచర్ నా బిడ్డ బరువు చూడండి, నా బిడ్డ బరువు ఎంతుంది, ఎత్తుంది, వయసు తగ్గ ఎత్తు బరువు ఉందా లేదా. కార్డ్స్ ఉన్నాయి కదా కార్డ్స్. మనకి రోడ్ కార్డు కూడా ఉన్నాయమ్మా. ఆ కార్డు మీకు ఇస్తారు. అందులో మీ బిడ్డ ఎంత బరువు ఉందని చూసుకోవచ్చు. గ్రీన్, ఎల్లో, ఆరెంజ్ అని చదువుకున్న వాళ్ళదే కనుక అందులో చూసుకోవచ్చు. వయసు తగ్గ బరువు, వయసు తగ్గ ఎత్తు తగ్గ బరువు అనేది అందులో చూసుకోవచ్చు. చదువుకున్న వాళ్ళైతే రంగులు చూసుకొని ఆ బిడ్డ బాగుంది, ఆరోగ్యంగా ఉంది అని అనుకోవచ్చు. కాబట్టి ఖచ్చితంగా మీరు ప్రతి నెల అంగన్వాడీ సెంటర్కి బరువు చూడడానికి తీసుకురావాలి.
లాస్ట్ ఇప్పుడు సెంటర్కి వచ్చినప్పుడు మేము ఒక తల్లిని అడుగుతాం, అమ్మ నీ బిడ్డ బరువెంతుంది అంటే టీచర్కి తెలుసు అంటారు. తల్లి అనేది మీకు తెలిసి ఉండాలి. ఖచ్చితంగా మీరు అందరు టీచర్ అడిగి కనుక్కోండి. జ్వరం వచ్చిందో, డబ్బు చేసిందో, మోషన్స్ అయినాయో, బరువు అనేది తగ్గుతుంది. అప్పుడు మీరు ఆ బరువు పెంచుకోవాలంటే చాలా ఇబ్బంది. కాబట్టి బరువు తగ్గకుండా మోషన్స్ అయినా జ్వరం వచ్చినా తక్కువ మోతాదులో ఎక్కువ సార్లు ఓపిక పెట్టాలి. ఓపిక అనేది చాలా అవసరము. బిడ్డ మెదడు అనేది 2 సంవత్సరాలకు బాగా పెరుగుతుంది. కాబట్టి మంచి పౌష్టికాహారం ఇచ్చి బిడ్డని మంచిగా పెంచుకోవాలి. ఈ టైం ఇచ్చిన విధంగా మేడం గారికి ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్గా నేను విధులు నిర్వహిస్తున్నాను. ఈరోజు పోషక మహోత్సవం అనే కార్యక్రమానికి పిలిచి ఈ కార్యక్రమంలో మాట్లాడాలని అవకాశం ఇచ్చినందుకు జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి నరసింహి మేడం గారికి, మరి అలాగే సిడిపిఓ మేడం గారికి, సూపర్వైజర్లకు మరియు కార్యకర్తలకు, గర్భిణీ స్త్రీలకు, తల్లులకు, టీచర్లకు, మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. భారతదేశంలో ఒక స్త్రీకి ఉన్నటువంటి గుర్తింపు మరి ఏ దేశంలో కూడా లేదు. స్త్రీ ఆరోగ్యంగా ఉండాలి. స్త్రీ ఆరోగ్యంగా ఉంటేనే ఆ ఇంటిల్లి కాదు బాగుంటుందని చెప్పేసి భావించే మన ప్రభుత్వాలు ప్రత్యేకంగా స్త్రీల పట్ల వాళ్ళ ఆరోగ్యంగా ఉండడానికి ఏం చేస్తే బాగుంటుందని చెప్పేసి ఆలోచన చేసి, ఎందుకంటే ఒక స్త్రీ తన తల్లి ఒక స్థానంలో ఉంటుంది కాబట్టి బిడ్డ కోసం, మరి భర్త కోసం, మరి అన్నతమ్ముల కోసం నిద్రాహారాలు కూడా మాని కష్టపడుతూ తినే తిండిని కూడా తన బిడ్డకు, తన భర్తకిస్తూ ఓవైపు అర్ధాకలితో ఉంటూ కూడా మంచి జీవనాన్ని ఇస్తూ మంచి జీవనం కొనసాగించడం జరుగుతుంది. అలాంటి సమయంలో ఆ తల్లి ఒక స్త్రీ మంచి ఆహారం తీసుకోకపోవడం వల్ల ఇలాంటి మనము పోషకాహారం అని చెప్పేసి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం, దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు మనకు 2018 మార్చి 8వ తేదీన పోషణ్ అభియాన్ అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. అప్పటి నుంచి ఈ కార్యక్రమం మనకు కొనసాగుతుంది. సెప్టెంబర్ మాసం వస్తే మనకు పోషక ఆహార మహోత్సవం అని చెప్పేసి కార్యక్రమం నిర్వహిస్తాం. ఎందుకంటే మనం పాతకాలంలో మూలాలను వెళ్తే కనుక మనకు సంబంధించినటువంటి ఇక్కడ చూస్తే కనుక ఈ మునగాకు చూస్తే కంటికి మంచిది, మంచి ఆరోగ్యంగా ఉంటామని చెప్పేసి మనకు అమ్మా నాన్న అప్పుడు చిన్నగా దీనికి ఆకును ఉడకబెట్టి తినిపించేవాళ్ళు. ఇప్పుడు తరానికి చాలా మటుకు తెలియదు కాబట్టి ఇక్కడ కనబడుతున్నటువంటి కూరగాయలు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూరగాయలు మీరు తీసుకోవాలి. మంచి ఆహారం ఉంటుంది, దీంట్లో ప్రోటీన్లు ఉంటాయి, మంచి విటమిన్స్ ఉంటాయి. అవన్నీ మనము ఇప్పుడు ఏం చేస్తున్నామంటే బయట దొరికినటువంటి నూడిల్స్ తింటున్నాం, గోబీ రైస్ కావాలంటున్నాం. ఇవన్నీ కాదు. ఒక తల్లి తన బిడ్డను మంచిగా ఒక మంచి ఎదగదల కావాలంటే, మంచి పౌరుడిగా మనలాగా తయారు కావాలంటే గర్భిణీ స్త్రీ ఖచ్చితంగా ఆ బిడ్డ మీద కావాల్సినటువంటి పౌష్టికాహారం తాను తీసుకుంటేనే ఆ బిడ్డకు వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మనకు కావాల్సినటువంటి ఏమైతే ఉన్నాయో ఇక్కడ ఉన్నటువంటి ఈ బొప్పాయి అంటూ ఉంటాం, ఇందులో కూడా చాలా మంచిగా ఉంటాయి. ఈ క్యారెట్ కూడా అలా అలా తిరుగుతూ వంటగదిలో తింటూ కూడా మనం తినచ్చు. ఇవన్నీ కూడా మనకు పచ్చి కూరగాయలు అంటూ ఉంటాం. ఇవన్నీ మంచిగా తీసుకోవాలి. అందుకోసమే కేంద్ర ప్రభుత్వం ఈ మాసంలో ఖచ్చితంగా వీళ్ళకందరూ కూడా తెలియజేయాలి. గ్రామీణ ప్రాంతంలో ఇప్పటికి కూడా కొన్ని గూడాలలో కానీ, తండాలలో కానీ, కొన్ని ఏరియాల్లో వాళ్ళు ఉదయం వెళితే కూలి పనికి వెళ్తే తప్ప పొట్ట గడవని పరిస్థితి. ఆ సమయంలో వాళ్ళకు తిండి మీద ఆలోచన ఉండదు, వాళ్ళకు తిండి మీద ఉండదు. మరియు బిడ్డ మాత్రం తల్లి గర్భంలో ఉంటాడు కాబట్టి ఆ బిడ్డకు ఎలా ఒక మంచి ఒక పౌష్టికాహారం అందుతుంది. తల్లి తీసుకోకపోతే బిడ్డ కూడా ఒక్కొక్కసారి తల్లి మరి బిడ్డ ఇరువురు కూడా చనిపోయే ఆస్కారం కూడా ఉంటుంది. సార్ మాకు హాస్పిటల్కి వెళ్తే బ్లడ్ మాకు రక్తం తక్కువ ఉంది సార్ అని చెప్పేసి హాస్పిటల్ డాక్టర్ చెప్పారని చెప్తాం. ఎందుకు తక్కువ వస్తుందంటే కారణం ఏంటంటే మనం తీసుకోవటం లేదు, మంచి ఆహారం తీసుకోవటం లేదు. మంచి ఆహారం అంటే
ఒక 500, 1000, 2000, 3000 పెట్టి 10,000 పెట్టి నెల తినేది కాదు. మనకు ప్రకృతిలోగా దొరికేటి వస్తువులన్నీ కూడా, మన చుట్టుపక్కల పెరట్లో దొరికే వస్తువులన్నీ కూడా, అవి ఆకుకూరలు తీసుకుంటే మంచి పౌష్టికాహారం తీసుకుంటాం. బలవర్ధకమైనటువంటి ఆహారం తీసుకోవడం వల్ల మీరు ఆరోగ్యంగా ఉంటారు. మీరు ఆరోగ్యంగా బాగుంటే మీ బిడ్డ ఆరోగ్యంగా ఉంటారు. మీ బిడ్డ ఆరోగ్యంగా ఉంటే మీకు సంబంధించినటువంటి మీ యొక్క తల్లిదండ్రులు కానీ, మీ భర్త కానీ, మీ కుటుంబ సభ్యులు కానీ అందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారు. లేదంటే మనం దవాఖానకి వెళ్ళాలి, మనకు కావాల్సినటువంటి రక్తం మనం మళ్ళీ తీసుకోవాల్సి వస్తుంది. ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? మన దగ్గరనే వస్తున్నాయి. మనము ఈ స్థాయికి ఎదిగాం. మనం మంచి మనకి ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా తల్లులు కానీ మేము కానీ అందరం కూడా ఒక తల్లి గర్భం నుంచి వచ్చాం కాబట్టి ఆ రోజు మన తల్లి ఏ విధంగా ఈ స్థాయికి ఎంత ఎదుగుదల వచ్చే విధంగా మనకు చూసింది. కానీ మన బిడ్డ పట్ల మక్కువ లేకపోతే, బిడ్డ పట్ల మనకు ప్రేమానురాగాలు లేకపోతే, నీ బిడ్డ పట్ల నీకే నమ్మకం లేకపోతే, నీ బిడ్డను నువ్వు కాపాడుకోకపోతే ఎవరో వచ్చి కాపాడుతారని కాదు. ఏదైనా కానీ మనకు వివాహం కాకమునుకు అలా అన్న తమ్ముడు ఉంటే కన్నా వెళ్తూ ఇది సున్నంట తీసుకొని తినేసి వెళ్తూ ఉంటాం. పెళ్ళైన తర్వాత మాత్రం ఒక బిడ్డని జన్మనిచ్చేటప్పుడు మాత్రం తినకుండా పక్కన పెడతావు. ఎందుకు పెట్టాలి? నీ ఆరోగ్యం, నువ్వు ఆరోగ్యంగా ఉండాలంటే ఫుడ్ తీసుకోవాలి. అడ్డు వెళ్తూ ఇలా వెళ్తూ అత్తమ్మన్నా, మామన్నా, భర్తన్నా ఎవరన్నా సంబంధం లేదు. నేను తింటాను నువ్వు తింటేనే నీ బిడ్డ కూడా మంచిగా ఉంటాడు. కాబట్టి మీరందరూ కూడా తల్లులు కానీ, మరి ఇక్కడ వచ్చినటువంటి టీచర్లు కానీ, మీరు ఇతరులకు కూడా చెప్పాల్సినటువంటి విషయం ఏంటంటే ఖచ్చితంగా మంచి భోజనం తీసుకోవాలి, టయానికి తీసుకోవాలి. ఎందుకంటే మనం పనిలో పడిపోతాం. ఆ కసు కొడుతున్నావు, ఈ కసు కొడుతున్నావు, కూలి పని పోవడము, ఏదో ఒక 40 సంవత్సరాల తర్వాత మీకు ఎక్కువ సమస్యలు వస్తాయి. కాబట్టి స్త్రీలకు అవి రాకుండా ఉండాలంటే ఇప్పుడు మీరు మంచి ఫుడ్ తీసుకోవాలని చెప్పేసి ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు అందరూ కూడా మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను. అంటే తల్లి గర్భంలో ఉన్న బిడ్డ ఉత్తరంగా వివరించింది సార్. అందుకొరకు మనం అంగన్వాడీ సెంటర్కి గర్భవతి వచ్చి తినాలి అన్నప్పుడు కొంచెం ఊహ వస్తుంది. ఎందుకు అది గవర్నమెంట్ ఇంటిదా అంటారు. కానీ ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతే ఏమైపోతుంది? ఇప్పుడు మేము ఎవరమో ఒక విజిట్ చూడడానికి వచ్చినామనుకోండి, ఛాయ్ పెట్టద్దు. ఇంటికి వెళ్ళిన పాలు ఛాయ్ అన్న కావచ్చు, బూస్ట్ అన్న కావచ్చు, స్వీట్లు అన్న వేయచ్చు. వేరే వాళ్ళ కుటుంబ సభ్యుల ఎవరు కడుపు మీదన్నా వెళ్ళిపోవచ్చు. అదే ఇప్పుడు ఒక ప్రెగ్నెంట్ కానీ లాక్టేటింగ్ కానీ ఉన్న గర్భిణీ తింటే ఆ తల్లికి అందుతుంది. కాబట్టి మేము అంగన్వాడీ సెంటర్లోకి వచ్చి భోజనం చేయమనే విషయం చెప్తాం. సార్ క్లుప్తంగా మనం చేసే కార్యక్రమాన్ని వివరించినందుకు సార్కి ధన్యవాదాలు. ఈరోజు మన ముఖ్య అతిథిగా వచ్చిన శ్రీడబ్ల్యూ మేడం గారిని మాట్లాడాల్సిందిగా. పోషణ్ మా కార్యక్రమంలో మనము జరుపుకుంటున్నాం. ఇక్కడ ఈ సెక్టార్లో గౌతమ్ నగర్ సెక్టార్ మొత్తం అందరూ వచ్చారు. ముఖ్యంగా ఈ స్పైట్స్ సో ఈ కార్యక్రమానికి చేసినటువంటి ముఖ్యంగా మనకి ధర్మనాయక్ గారు చెప్పారు. ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్ సెటిల్మెంట్ నుంచి మన నిజామాబాద్, కామారెడ్డి, 6 జిల్లాలకు అధికారి. అలాగే మనకి ఇందాక సిఎస్సి నుంచి మెడికల్ ఆఫీసర్ వచ్చారు, సిరిపో గారు, సూపర్వైజర్, మా పోషణ అభియాన్ సంబంధించినటువంటి మా డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్. ఇంతమంది కూడా మీకు అందరికీ అవగాహన కల్పించడం, ప్రతి ఒక్కరికి తెలియజేయడం. ఈనాడు నాకు తెలియదు అన్న విషయం అనవడం. తెలియదు అని అంటే అది వాళ్ళదే లోపం. సో అంత ఘనంగా మీకు అందరికీ తెలియజేయడానికి నేను ఇచ్చాము. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మాట, లైక్ మెడికల్ ఆఫీసర్ ఇందాక ఒక న్యూట్రిషనిస్ట్ లాగా ఒక్కొక్క ఆహారం గురించి కూడా చెప్పారు. మనకి ధర్మనాయక్ గారు ప్రతిదీ ఎంతమంది ఉన్నా నీ కడుపు నువ్వు తింటే నీ బిడ్డకు వస్తుంది. అంతేగాని ఎవరు ఎన్నున్నా కానీ నువ్వు చేయవలసింది పౌష్టికాహారం తినాలని తెలియజేశారు. సిడిపో గారు మాట్లాడుతూ ప్రతి ఒక్క ఆహార పదార్థాలు మనకి ఏమేమి తెలియజేశారు. ఇంకొంచెం ముందుకెళ్తూ మనకి ఇక్కడ ఎంతమంది గర్భిణీలు వచ్చారమ్మా? గర్భిణీలా? ఓకే. సో ఇంతమంది 6 నెలలు. వెరీ గుడ్.
సో ఇంతమంది ఉన్నారు ఇక్కడ మన దగ్గర. సో ఆల్మోస్ట్ 5 నుంచి 6 మందితో గర్భిణీలు, 6 నుంచి 7 మంది బాలింతలు వీళ్ళందరూ ఉన్నారు. ఇంతమంది గర్భిణీలు ఉన్నారు కాబట్టి ఫస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళు మీరు ఎన్నో నెలకి రిజిస్టర్ చేయించుకున్నారు దవాఖానలో, కార్డు తీస్తారు కదా. ఎవరన్నా ఇంకెవరన్నా 20 రోజులు మీకు తెలుస్తుంది కదా, మొదటి నెల మెన్సెస్ కాకుండా ఇమ్మీడియట్గా వెళ్ళిన వాళ్ళు 2వ నెలకి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అంటే ఎంత ఎర్లీ రిజిస్ట్రేషన్ ఉంటే అంత మంచిదని ఇందాక మనకి మెడికల్ ఆఫీసర్ చెప్పారు. సో మొదటి నెలల్లో ఏ ఒక్క రోజు కూడా మిస్ కాకూడదు. 1000 days బంగారు రోజులు ఉన్నాయి కదా, ఏ ఒక్క రోజు పోయిన కాలం మళ్ళీ రాదు. సో అందుకని ఒక్క రోజు కూడా మిస్ కాకుండా ఎంత త్వరగా మీకు 1 నెలకి తెలిసిపోతుంది కాబట్టి 2వ నెల నుంచి చూపించుకొని ఇవాళ రేపు ఇంట్లోనే టెస్టులు ఉన్నాయి, ఇంట్లోనే టెస్ట్ చేసుకోవచ్చు. బీపీ, షుగర్ లాగా ప్రెగ్నెన్సీ టెస్ట్ కూడా ఇంట్లోనే చేసుకోవచ్చు, చేసుకొని మీరు కన్ఫర్మేషన్ చేసుకోవచ్చు. సో ఇన్ని వసతులు ఉన్నాయి కదా, ఇన్ని వసతులు ఉన్నాయి కాబట్టి మీరు ప్రతిదీ కూడా ఎక్కడికక్కడ తెలుసుకోవాలి. ఇప్పుడు మన దగ్గర ఎన్నో రకాల ఆహార పదార్థాలు ఉన్నాయి, కానీ ఇది మనకి ఏం చేస్తుంది అని తెలుసుంటే అది తింటాం. ఇప్పుడు మనకి ఈ పిల్లలకి మీరు స్కూల్కి వెళ్తారు కదమ్మా, మీరందరూ 6th క్లాస్ వాళ్ళు ఉన్నారు ఇక్కడ. 6th క్లాస్లో ఒక పాఠం ఉంటుంది, బ్యాలెన్స్డ్ డైట్, న్యూట్రిషన్, ప్రోటీన్ ఫుడ్, ఎనర్జీ ఫుడ్ అండ్ దెన్ ప్రొటెక్టివ్ ఫుడ్ అని ఉందా? 6th క్లాస్ సైన్స్ పుస్తకంలో ఉండదు ఆ పాఠం. అదే పాఠం ఎన్ని విధాలుగా చెప్పినా, మేము ఎన్ని రకాలుగా చెప్పినా మీకు అందరికీ ఏంటంటే మనం పొద్దున్న లేసి ఏ పని చేసుకోవాలన్నా శక్తి కావాలి. శక్తి కావాలంటే శక్తినిచ్చే ఆహార పదార్థాలు తినాలి. శక్తినిచ్చే ఆహార పదార్థాలు అంటే ఇక్కడ అందరూ ధాన్యాలు పెట్టారు, ధాన్యాలు పెట్టారు, బియ్యం పెట్టారు, రొట్టెలు పెట్టారు. ఇక్కడ బియ్యము, రొట్టెలు, రాగులు, సజ్జలు, జొన్నలు, ఇది అవిసెలు అవన్నీ పెట్టారు. ఇవన్నీ మనకి శక్తినిచ్చే ఆహార పదార్థాలు. అలాగే పిల్లలు పుట్టినప్పుడు 2.5 కిలోల నుంచి 3 కిలోల నుంచి పెద్ద అయ్యేసరికి 100 కిలోల దాకా చేస్తారు. సో ఇక పెరగడానికి పనికొచ్చే ఆహార పదార్థాలు ఏంటంటే గుడ్డు, పాలు, పాల సంబంధాలు, చేపలు, చేపల సంబంధాలు, అలాగే మాంసాహారం, పప్పులు. మాంసాహారం తినని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు పప్పులు, నెయ్యి ఇవన్నీ కూడా పెరుగుదలనిచ్చే పదార్థాలు. 3వది రక్షణనిచ్చే పదార్థాలు. ఏంటి మనకి రక్షణ? ఇప్పుడు మన నేటి సమాజంలో ఇన్ని రకాల జబ్బుల నుంచి మనం తట్టుకొని తేరుకొని కరోనా నుంచి మనం రక్షణ పొందామంటే ఏ ఆహార పదార్థాలు మనకు పట్టుకొచ్చాయి? పచ్చని ఆకుకూరలు. ఆకుకూరలు అన్నప్పుడల్లా పచ్చని అనాలి. పసుపచ్చ నారింజ రంగు పండు. పచ్చని ఎందుకన్నామంటే ఎంత చీప్గా దొరుకుతుందో అంత తొందరగా ఇవాపరేట్ అయిపోతుంది. వైటమిన్ ఏ ఉంటుంది, శక్తి ఉంటుంది, రక్తం ఉంటుంది. ఈ వైటమిన్ ఏ కానీ ఐరన్ కానీ తొందరగా ఇవాపరేట్ అయిపోతాయి, అంటే గాలిలో ఆవిరైపోతుంది. కాకుండా ఉండాలంటే ఫ్రెష్గా ఇవ్వాలి. తుంచిన ఆకుకూరలు ఇవాళ ఈవినింగ్ కల్లా తినేయాలి. తోచి కోసి ముక్కలు పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టి రేపు ఎల్లుండో వండితే దాంట్లో ఉండే వైటమిన్ ఏ అంతా ఇవాపరేట్ అయిపోతుంది. తినేది గడ్డే. అందుకే మీరు పొలాల్లో మేము గమనిస్తే అది ఒక రకమైన లిటిల్ గ్రీన్ కలర్ కనిపిస్తుంది. అది ఆ కలర్ ఈజ్ ఫుల్ ఆఫ్ ఐరన్. మీరు గమనించారు లేదో కొన్ని ప్రాంతాల్లో షుగర్ ఎక్కువగా ఉంటే గోధుమ గడ్డి తింటారు. గడ్డి ఉంది కదా, పిల్లలకు చెప్పి గోధుమ మొలకలు వస్తాయి, దాని మొలకలు తింటారు షుగర్ తగ్గడానికి. ఓన్లీ పొద్దున్న లేసి మొహం కట్టుకొని గోధుమ గడ్డి తింటారు. అది మా సూపర్ మార్కెట్లో 200-300 ఒక ట్రేలో పెట్టిస్తాయి, అందిస్తాయి. సో ఇలాంటివన్నీ న్యాచురల్స్కి కనుక తింటే ప్రొటెక్టివ్ ఫుడ్ కనుక మనం ఎక్కువగా తినాలి. ఎందుకంటే 40 years దాటినాక అందరికి కావాల్సింది ఏంటి? ప్రొటెక్షన్, రక్షణ. ఈ జబ్బుల నుంచి, చిన్న చిన్న రోగాల నుంచి, జలుబు నుంచి, జలుబు వచ్చింది దగ్గుమంది కాదు, దగ్గుమంది జలుబుమంది వద్దని బ్యాన్ చేస్తున్నారు. దాంతో ఎన్నో అపాయాలు కూడా జరిగినాయి. కాబట్టి తులసి ఆకు ఉంది కదా, 4 ఆకులు తీసి తులసి ఆకులు కడిగి నవలమరండి, లేకపోతే అల్లం రసం కాపండి. పాలు తాగే బిడ్డలకు కూడా పాలల్లో గిన్నెలో తీసి అల్లం రసం తాపుతారు. ఇవన్నీ చిట్కాలు మనకు మొదటి నుంచి ఉన్నాయి. ఈ ప్రొటెక్టివ్ ఫుడ్స్ కనుక మనం న్యాచురల్గా వచ్చేది, వేరే ఎసెన్స్ వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. కాబట్టి అలాంటి ఫుడ్స్ తింటే నువ్వు న్యాచురల్గా పెరుగుతావు, ఆరోగ్యంగా ఉంటావు, జబ్బులు కట్టడానికి ఏమీ రావు. మనము పోటీలు పెట్టినప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు నిన్న మనకి నుంచి వరుసగా పోటీలు పెడుతున్నారు క్రీడాకారులకి. అందరూ నేకెడ్ కార్నర్స్ నుంచి వచ్చిన వాళ్ళే గెలుస్తున్నారు. మారుమూల ప్రాంతాల నుంచి వచ్చినటువంటి చిన్న చిన్న గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళు
సూపర్ స్పోర్ట్స్ పర్సన్గా తయారవుతారు. ఎందుకు అంటే వాళ్ళు మంచి అసలైన గ్రామీణ ప్రాంతాల్లో మంచి నెయ్యి, ఆవు నెయ్యి, మంచి బెల్లము, ఎండు కొబ్బరి, న్యాచురల్గా వచ్చే ఫుడ్స్ అవి తింటున్నారు. ఇక్కడంతా అర్బన్లో ఏమవుతుంది, నాటుకోడి లేదు, గీటుకోడి లేదు, అన్నీ ఏం తింటారు, ఫారం కోళ్ళు. సో చికెన్ అంటారు. దాంట్లో ఏముంది నథింగ్. ఒక గిన్నెడు గట్టి పప్పులో దాంట్లో ఏమైనా ఉట్టి పప్పులో ఇంత నెయ్యి వేసి తింటే రోజంతా చికెన్ ఇచ్చే బ్రాయిలర్ కోళ్ళలో వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కన్నా దీంట్లో ఎక్కువ ఉంటుంది. అన్నం ఉంది, ఉట్టి తెల్లన్నం తింటే ఏముంది, జొన్న రొట్టెలు లేక సజ్జ రొట్టెలు వాటిలలో ఎక్కువ బలం ఉంటుంది. సో ఇటువంటి గట్టి పౌష్టికాహారం తినడం వల్ల వాళ్ళు ఆరోగ్యంగా అవసరమైనప్పుడు ఆ శక్తిని ఉపయోగించి రన్నింగ్లో ఫస్ట్ పెరుగుతున్నారు. వీళ్ళకేంటి సరైన పొద్దున కూడా తినకుండా స్కూల్లో పరిగెడతారు, మధ్యాహ్నం ఎక్కడ స్కూల్లో ఇచ్చారు నీళ్ళ పప్పుచారు తింటారు, తర్వాత సాయంత్రం ఎప్పుడు అందరూ కలిసి కూర్చొని నిలబోయేది ఎప్పుడుకో ట్యూషన్కి వెళ్ళి ఆటకి వెళ్ళి వచ్చాక. సో అప్పటికొక్కసారి నిద్ర కూడా పోతారు. సో ఆ విధంగా ఏమవుతుంది, ప్రతి పూట వాడికి ఆ పోషకాలని తగ్గిపోతుంది. రోజు తగ్గిపోయేసరికి మెల్లమెల్లగా డెఫిషియన్సీస్ అంటే ఏ విటమిన్ లేకపోతే దానికి సంబంధించిన రోగాలు వస్తాయి. మనకి సి విటమిన్ లేదు. సి విటమిన్ అంటే మనకి ఇట్లా చిగుర్లు పగలడం, ఇక్కడ పగిలి రక్తం రావడం, సి విటమిన్ లేకపోతే మోకాలు నొప్పి రావడం, తొందరగా జబ్బులు ఈజీగా అంటుకోవడం, అలాగే నీకు కాల్షియం తగ్గలేదు, పరిగెట్టలేడు, నడవలేడు, మోకాలు నొప్పులు అందరికీ వచ్చేస్తుంది. అందరు లేడీస్లో కాల్షియం డెఫిషియన్సీ వస్తుంది కాబట్టి అందరూ మోస్ట్లీ వాళ్ళకి మోకాలు నొప్పులు వస్తున్నాయి. అలాగే ప్రతి ఒక్కరికి ఒక్కొక్క డెఫిషియన్సీ తగ్గితే రక్తం లేదు, ఇంట్లో పని కూడా నువ్వు చేసుకోలేవు. వాళ్ళు మగవాళ్ళ ఇంట్లో నుంచి వెళ్ళగానే వీళ్ళు నిద్రపోతారు. ఇంకేం పని చేస్తారు, వచ్చేసరికి ఎంతోమంది కష్టపడి వాళ్ళు పని చేస్తూ ఇంటి పని చేస్తూ మళ్ళీ అదనంగా ఏదో ఒక ఫైనాన్షియల్ సపోర్ట్ చేస్తేనే పిల్లలంతా చూసుకుంటేనే ఆ ఇల్లు వృద్ధి చెందుతుంది. ఏ ఇంట్లోనైతే అనిమియా అట్లాంటి రక్తహీనత లాంటివి ఉన్నాయనుకోండి, ఆ ఇంట్లో ఆ చిన్నపిల్లల మీద ఎఫెక్ట్ పడుతుంది. ఆ చిన్నపిల్లలు సరిగా పౌష్టికాహారం చేసి పెట్టలేరు. అల్టిమేట్గా ఏమవుతుంది, ఒక ఇంట్లో 5 ఏళ్ల పాప ఉందనుకో 2 లక్షల రూపాయల సంవత్సరానికి వాళ్ళ ఆరోగ్యాని కోసం ఖర్చు అవుతుంది. ఇదే కనుక ఈమె ఆరోగ్యంగా ఉందనుకో, బిడ్డకు కూడా ఆరోగ్యవంతమైన పౌష్టికాహారం వండి పెట్టిందనుకో, ఈ 2 లక్షలు మీరు సేవ్ చేసినట్టే కదా. కడుపుతో ఉన్నప్పుడు సరిగా తినలేదనుకోండి, సిజరీన్ ఆపరేషన్కి వెళ్ళాలి, అదొక 2-3 లక్షలు. ఆ కుటుంబానికి బర్డనే కదా. ఫైనాన్షియల్గా మీరు అనుకుంటారు ఇంట్లో ఉన్న వాళ్ళే ఇంకా ఎక్కువ మంచి పౌష్టికాహారం తినాలి. వాళ్ళ పని 24 గంటలు ఉంటుంది కాబట్టి 24 గంటలు పిల్లల్ని, తల్లుల్ని, పెద్దల్ని అందరినీ చూడాలి కాబట్టి వారికి ముఖ్యంగా ఇంటి వాళ్ళు కూడా సపోర్ట్ చేయాలి. అందుకే పోయినసారి మేము తల్లిపాల వారోత్సవంలో ఇంతకాలము సమిష్టిగా ఆ గర్భిణికి సహకరించండి, మీరందరూ కలిసి వాళ్ళకి ఎప్పుడు ఉండేదే కదా, ఈమె కొత్తగా ఉందా, ప్రపంచంలో అందరికి అనేదే కదా అని అంటారు కొందరు. కాదు, అందరికి అంటారు. నువ్వు నీ భార్యని ఎంత జాగ్రత్తగా చూసుకొని ఆమెకు పౌష్టికాహారం ఇచ్చావో నీ భర్త కానీ, మగవాళ్ళు కానీ, అత్తమామలు కానీ, అమ్మలు కానీ ఆ బిడ్డను బట్టి శ్రద్ధ తీసుకోవడం బట్టి ఆ పుట్టే బిడ్డ కూడా ఆరోగ్యంగా ఉంటుంది. సమిష్టిగా ఆలోచించారనుకో ఆ ఐక్యత ఉంటుంది. ఆ తల్లికి కూడా బిడ్డల పట్ల ప్రేమ ఉంటుంది. లేకపోతే ఆ తల్లి కూడా బిడ్డల్ని అంతే అసహనంగా పెంచుకుంటారు. వాడికి మేము చెప్తున్నప్పుడు ట్రైనింగ్ ఇచ్చాం. 5 రకాల అభివృద్ధి చెందాలి పిల్లాడు. శారీరక, మానసిక, మానసిక, సామాజికమైన సమాజంలో మన చుట్టుపక్కల ఎట్లా ఉండాలి, ఎట్లా మాట్లాడాలి కూడా తెలియాలి. అదే అంగన్వాడీకి వచ్చాడనుకోండి 5 రకాల అభివృద్ధి వాళ్ళకి. అంగన్వాడీకి వచ్చే పిల్లలకి ప్రైవేట్ స్కూల్లో ఉన్న పిల్లలకి మీరు కంపారిజన్ చూడాలి. వీడు ఎట్లాగైతే టీచర్లతో ముందు పట్టుకొని నడుస్తాడో కొంతమంది అంటున్నారట అంగన్వాడీకి వెళ్ళకుండా అంగన్వాడీ నుంచి నేర్గా నర్సరీ స్కూల్స్లో వెళ్తారు. టీచర్ నాకు ఉద్యోగం ఇస్తామని అంటున్నారు. ఆ టీచర్ తోటి వాళ్ళు ఎంత బాగా సంభాషణ చేస్తారంటే మీ చీర బాగుంది, మీ రంగు బాగుంది, అన్ని కలర్స్ టీచర్స్ డైరెక్ట్గా ఇంపాక్ట్ అవుతారు. అంగన్వాడీకి వచ్చి రిపీటెడ్గా మాట్లాడటం, పిల్లలకు వచ్చిన వాళ్ళతో అందరితో మాట్లాడటం, ఇట్లా ఒక సోషల్ అవేర్నెస్ ఉంటుంది పిల్లల్లో. సో తప్పకుండా నా కోరిక ఏంటంటే మీరందరూ ఇంతమంది ప్రెగ్నెన్సీస్ ఉన్నారు కాబట్టి మీరు రేపు కనగానే ఫస్ట్ గంటలోపు మీరు మురిపాలు తాపించండి. బాబా సిజేరియన్ అయినా నార్మల్ అయినా మీకు కావాల్సింది అది ఫస్ట్ ఇమ్యూనిటీ, అంటే వ్యాధి నిరోధక శక్తిగా బేబీకి 0 ఇమ్యూనిటీ డెవలప్మెంట్ వస్తుంది. రెండవది బిడ్డ
అలానే ముడిపాలు తాగడం వల్ల వాళ్ళకి బ్లాక్గా జరిగే స్పూట్స్ అన్ని క్లియర్ అయ్యి బయటకు వచ్చేస్తుంది. అలా ఉమ్మనీరు తాగడం కానీ అవి ఉండితే కనుక అవన్నీ క్లియర్ అయిపోయింది. లేకపోతే పిల్లవాడిని మనము ఇంక్యుబేటర్లో పెట్టాలంట. ఐస్ క్రీమ్ వాళ్ళు అంటారు కదా, ఇంక్యుబేటర్స్ అంటే గాలిపోయినటువంటి దాంట్లో పెట్టాల్సి వస్తుంది. సో ఇవన్నీ ఉన్నాయి. అట్లాంటి దాన్ని జాగ్రత్తలు మేము 7 నెలలకు ఏం తినాలి, 9 నెలలకు ఏం తినాలి, వీళ్ళ దగ్గర పుస్తకం కూడా ఉంది. ప్రతి నెలకి ఏం సమాచారం ఇవ్వాలి, ఒక్కొక్క నెలల దగ్గర ఇంటింటికి ఏం పట్టాల్సిన బుక్ ఉంది, దాన్ని నెలల వారీగా ఏం చేయాలి అంటే గవర్నమెంట్ ఇచ్చిన సమాచారాన్ని వాడుకోండి, ఉపయోగించుకోండి. కాబట్టి గృహ సంరక్షణ బుక్ వాళ్ళకి ఇవ్వండి, చదువుకోమనండి. దాంట్లో బిడ్డ పుట్టగానే ఎట్లా ఉంటుంది మెదడు, 3 నెలలకు ఎలా ఉంటుంది, 4 నెలలకు ఎలా ఉంటుంది, 9 నెలలకు ఎలా ఉంటుంది కూడా దాంట్లో స్ట్రక్చర్తో సహా ఉంటుంది. వాళ్ళ దగ్గర పుస్తకాలు చదువుకున్న వాళ్ళ తల్లిదండ్రులు ఉంటే తీసుకొని చదవండి. ప్రీ స్కూల్లో కూడా ఎంత బాగున్నాయో మా ప్రీ స్కూల్ బుక్స్ వచ్చినాయి. పిల్లలకి ఇంతకుముందు వెళ్ళి పట్టి బలవంతంగా రాయించేవాళ్ళు. మా పిల్లలు గీతలు గీస్తారు, రౌండ్ గీస్తారు, సర్కిల్స్ గీస్తారు. అది లేటెస్ట్ మాంటిసరీ మెథడ్. ఎన్నో పరీక్షలు చేసి మాంటిసరీలు ఏంటంటే బలవంతంగా రుద్దకూడదు, వాడికి నచ్చింది వాడికి ఇవ్వమన్నారు, వాడి ఎమోషన్ మనం బయటికి తీయాలి, అట్లాంటివి అనమాట. సో అట్లా తీసుకోండి. టీచర్లకు కూడా మేము 3 రోజులు ట్రైనింగ్ ఇచ్చాము, స్కూల్ ట్రైనింగ్. వాళ్ళందరూ కూడా చాలా చక్కగా వాళ్ళకి నిజామాబాద్ వాళ్ళందరూ స్కూల్ చాలా బాగా చేశారు. ఎంతమంది ఫాదర్లు కూడా నేర్పించాము, యాక్టివిటీస్ చేశారు, అవి కూడా ఉపయోగించండి. మీరు చెప్పేదన్నా ఏంటంటే గవర్నమెంట్ ఎంతో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. ఆ పెట్టినది కనుక మీరు ఉపయోగిస్తున్నారా, వాడి మెదడు, ఐ హ్యాండ్ కోఆర్డినేషన్ ఎట్లా ఉంది, ప్రతి యాక్టివిటీ మాకు రిపోర్ట్ ఉంది. కంప్లీట్ చేసినాకనే వాడు పాస్ అవుతాడు. ఈ రిపోర్ట్ కార్డు మీరు చూడాలి తల్లులు. మీరు ఇంకోటి మీ పిల్లవాడు బరువు ఎంత, ఇందాక మనకు 3 పాయింట్లు చెప్తారు. శామ్, మ్యామ్, అండర్ వెయిట్. శామ్ అంటే సివియర్లీ మాల్నరిష్డ్, మ్యామ్ అంటే మోడరేట్లీ, ఒక మోస్తరుగా మాల్నరిష్డ్. మాల్నరిష్డ్ అంటే తెలుసు కదా, పౌష్టికాహారం. అండర్ వెయిట్ అంటే ఉండాల్సిన వెయిట్ కంటే తక్కువ ఉండాలన్నమాట. పుట్టినప్పుడు 2.5 నుంచి 3 ఉండాలి. 2 పుట్టాడు, 1.5 పుట్టారు. కొంతమంది ట్విన్స్లలో 1.5 పుట్టారు. అట్లాంటి వాళ్ళు కూడా పెరిగి పెద్ద మంచి వాళ్ళు ఉన్నారు. ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మనకు. అట్లాంటి ప్రతి తల్లి నీ పిల్లాడికి ఎంత బరువు ఉన్నారు, నీ పిల్లాడికి ఎన్ని నెలల వయసు, ఈ వయసుకి ఎంత ఉండాలి నార్మల్ అయితే, నువ్వు ఇంకా ఇంప్రూవ్ చేయాల్సి ఉందా, లేదు నార్మల్గా ఉన్నాడో దాన్ని ఇంకా బాగా కొనసాగించాలి. అది ఒకటి మీరు తెలుసుకోవాలి. ఏ తల్లికి ఆ తల్లి యొక్క బిడ్డ యొక్క వెయిట్స్ అది తెలియాలి. ఈ అసెస్మెంట్ ఇలాంటి కార్డు కూడా ఉంటుంది పిల్లవాడికి 5 ఏళ్ళ దాకా మా దగ్గర. దీంట్లో ప్రతి నెల వాళ్ళ వెయిట్స్ ఉంటుంది, ఇమ్యూనిటీ మళ్ళీ దీంట్లో మాకు ఇక్కడ ఉండాల్సిన కొలతలు ఉంటాయి. ఇక్కడ వాడు ఉంటున్నటువంటి కొలతలు ఇక్కడ వస్తుంది. ఇది 5 ఏళ్ళ వరకు పిల్లవాడికి ఇట్లాంటి కార్డ్స్ ఉంటాయి, అసెస్మెంట్ కార్డ్స్ ఉంటాయి. ఇవి ముఖ్యం. ఇప్పుడు గత రోజు పోయింది, ఏదో పోయాడు వచ్చాడు వెళ్ళాడు, ఇప్పుడు అది కాదు. ప్రూఫ్, వాట్ ఈస్ ద ప్రూఫ్, మీ పిల్లాడు అక్కడికి వెళ్ళినాడు, ఏం నేర్చుకున్నాడు, ఏంటి రిజల్ట్స్, అట్లా చూడమంటున్నారు. సో దయచేసి తల్లులు అందరూ కూడా గమనించాల్సింది ఏంటంటే అంగన్వాడీకి వెళ్ళడం వల్ల మీ వాడు 5 ఏళ్ళ దాకా పూర్తిగా ఏదో పరమైనటువంటి ఆరోగ్యం ఉండాలి. మేము 5 రకాల ఆరోగ్యాలు అన్నాం కదా, అది కనుక ఉంటే కనుక పిల్లవాడు చాలా దూరం. ఒకప్పుడు మనకి పివి నరసింహారావు గారు స్పీచ్ ఉన్నారా లేదు, ఆయన కూడా అప్పట్లో కరీంనగర్లో ఆయన ఒక అంగన్వాడీకి వెళ్ళాను, మా టీచర్ అమ్మ నన్ను ఇక్కడ చెప్పేది, నేను కూడా మురుకులు తిన్నాను. అప్పట్లో మురుకుల్లో నూనె కలిపినటువంటి ఆర్టీ ఫుడ్ వచ్చింది, ఆ మిఠాయి తిన్నాను నేను అని చెప్పేవారు. చాలా చాలా గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా మొదటి నుంచి చెప్పరు. ఉన్న పరిస్థితులను ఉపయోగించుకోండి. చాలా మార్పులు చెందినాయి, అంగన్వాడీలో కూడా చాలా మార్పులు వచ్చినాయి. సో అన్ని మార్పులు ఉపయోగించుకుంటేనే గవర్నమెంట్ ఫలితాలన్నీ కూడా సక్సెస్ఫుల్గా అవుతుంది. నేను చెప్తాను, మీరు పాటించలేదనుకోండి, నా జీతం నాకు వచ్చేసి నేను నా లైఫ్ నాకు బెటర్ అవుతాను. కానీ మీరు వినికొని మీరు పాటించకపోతే మీ బిడ్డకే నష్టం వస్తుంది. సో ఈ యొక్క ఇంతమంది ఇన్ని వివరాలు అన్నీ తెలియజేస్తూ వచ్చారు. ఇంకా ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఇంతటితో నేను నా సందేశం తెలుసుకుంటాను. మీరందరూ కూడా పాటిస్తారా లేదా, వింటారా? మీ పిల్లలు కాదు అడుగుతారా? ఇంతమంది చూసారు, ఓన్లీ 1 మీరు చూసారమ్మా? ఇంకెవరైనా కార్డు చూసారా? హెల్త్ కార్డు, ఈ అసెస్మెంట్ కార్డు చూసారా? ఎప్పటికప్పుడు మాకు ఇవ్వాలి.
అడిగి ఇప్పించుకొని చూడండి. ఓకే, సో నాకు ఈ అవకాశం ఇన్వైట్ చేశారు. అన్నా నేను రేపు శనివారం పెద్ద ప్రోగ్రామ్ ఉంది మా వాళ్ళకి, దానికి అందుకోలేమేమో నాకు దిశా మీటింగ్ కాబట్టి సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక సెక్టర్ లెవెల్ ప్రోగ్రామ్ అయినా ప్రాజెక్ట్ లెవెల్ ప్రోగ్రామ్ అంతా అన్ని అరేంజ్మెంట్స్ చేశాను. ఈ టీంకి అందరికీ కూడా థ్యాంక్స్. ఇచ్చేటందరికీ నేను ముఖ్యంగా మీరు ఎన్ని అసెస్మెంట్ కార్డు నింపి తల్లులు చూపిస్తారు, ఎన్ని హెల్త్ కార్డు నింపి తల్లులు చూపిస్తారో, తల్లులతో ఇంటరాక్ట్ అవుతారో, ఖచ్చితంగా మీ సర్వీసెస్ అనేది తల్లులతో ఇంటరాక్షన్తోనే ఉంది కదంతా. ఏదో వచ్చాను నా రికార్డ్ రాసుకున్నాను, యాప్ నింపుకున్నాను పోయాను కాదు. యాప్లో కూడా మనం తక్కువే ఉన్నాం, కానీ పని ఎంత చేస్తున్నామో నాకు ఫోటో పెట్టచ్చు చేయండి. రికార్డు బ్రేక్ చేయండి. మీరు నిజామాబాద్ ఇప్పుడు సూపర్వైజర్ కూడా మారారు కాబట్టి ఇక్కడ మీ ప్రోత్సాహం చేస్తారు నన్ను ఆశిస్తున్నాను. మొత్తం కొత్త టీం వచ్చారు, సిపిఆర్ మేడం వచ్చారు కాబట్టి గౌతమ్ నగర్ కానీ మీ ఏవేవైతే యాప్స్ తక్కువ ఉన్నాయో యాప్స్ అప్ టు డేట్ ఉంటాయి. అది పెద్ద కష్టమేం లేదు. ఒక 10 నిమిషాలు రోజు పడుకునే ముందు ప్రార్థన చేసినట్టుగా ఒక 10 నిమిషాలు అన్ని యాప్స్ చూసుకొని సెట్ చేసుకొని పడుతుంది. ఓకే, నమస్తే, నేను డిడబ్ల్యూ నిజామాబాద్. ఇవాళ మనకి గౌతమ్ నగర్ సెక్టర్లో వారు పౌష్టికాహార వారోత్సవాల భాగంగా దీన్ని జరుపుకుంటున్నారు. ఈ సెప్టెంబర్ నెల మాసంలో 1వ తేదీ నుంచి 30వ తేదీ దాకా పోషణ మా అని మనకి ఈ యొక్క కార్యక్రమ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకి ఆదేశాలు వచ్చినాయి. అదే ప్రకారంగా పోషణ మా జరుపుకుంటున్నాము. ఈ పోషణ మా కార్యక్రమం ప్రతి ఒక్క గ్రామంలో నుంచి ప్రతి ఒక్క అంగన్వాడీ కేంద్రాల్లో అందరూ కూడా జరుపుతున్నారు. అట్లా అంగన్వాడీలు కొన్ని కలిసి సముదాయంగా మండల వారీగా చేశారు. మండలాల తర్వాత మరి అలాగే ప్రాజెక్ట్ లెవెల్లో జిల్లా స్థాయిలో కూడా మనం కండక్ట్ చేస్తున్నాం. అయితే మనం ఈ పోషణ మాసంలో చెప్పేది ఎన్నిసార్లు చెప్పినా తల్లులకి 3 రకాల ఆహార పదార్థాలు ఖచ్చితంగా వాళ్ళు తీసుకోవాలి. శక్తినిచ్చే పదార్థాలు, పెరుగుదలనిచ్చే పదార్థాలు, రోగాల నుంచి మనల్ని రక్షణ పొందించే పదార్థాలు తినాలన్నది మన యొక్క ఈ యొక్క పోషణ మా యొక్క ఉద్దేశం. అయితే థాలీలో మనం తినే పళ్ళెంలో ప్రతి ఒక్కరికి కూడా 3 రంగులు ఉండేటట్టుగా తెల్లగా ధాన్యం ఉంటే, అలాగే ఆకుకూరతో కూడినటువంటి పప్పు, ఆకుకూరలతో చేసిన పొడి, లేక ఒక పండు, ఇలాంటివి తినడం వల్ల మన థాలీలో మనం భోంచేసేటప్పుడు గమనించాల్సింది 3 రంగులు ఉన్నాయా లేదా. ఏదో ఒక్క రంగు కాదు, ఒక రంగుతో తినిపోయే పరిస్థితి కాదు ఇప్పుడు పరిస్థితి. ఇప్పుడంతా కూడా ఎక్కడికక్కడ మనకి పౌష్టికాహారం దొరుకుతుంది. మా అంగన్వాడీ కేంద్రంలో ఒక పూట సంపూర్ణ పౌష్టికాహారం ఇస్తున్నాం. మా దగ్గర వాళ్ళకి 150 గ్రాములు బియ్యము, 100 గ్రాములు పప్పు, అలాగే దాంతోపాటు ఒక కూర, కోడిగుడ్డు, ఒక 200 గ్రాముల పాలు మేము ఇస్తున్నాం. ఒక గర్భిణికి రోజుకి మనము 200 ml మిల్క్ తాగాలి తప్పకుండా. సో ఈ కొలతల ప్రకారం మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఆదేశం ప్రకారంగా మనము 1 టైం ఫుల్ మీల్ ఇస్తున్నాం. పిల్లలకు కూడా మేము 1 టైం ఫుల్ మీల్ ఇస్తున్నాము. మరియు వాళ్ళకి బరువులు చూపుతున్నాము, శామ్యామ్ పిల్లల్ని ఐడెంటిఫై చేస్తున్నాం, తక్కువ వెయిట్ ఉండే పిల్లల్ని ఐడెంటిఫై చేస్తున్నాం,
వాళ్ళు తమ బరువులు తగ్గకుండా ఎప్పటికీ పెరిగేటట్టుగా మనం ప్రయత్నం చేసుకుంటూ వెళ్తున్నాం. ఈ విధంగా శామ్యాన్ని పట్టుకోవడం వల్ల, గమనించడం వల్ల ముందు పిల్లల్లో ఐఎంఆర్ ఎంఎంఆర్ జరగకుండా, పిల్లల్లో చంటి పిల్లల మరణాలు జరగకుండా చూడడానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తున్నాం. మన జిల్లాలో నిజామాబాద్లో 5 ప్రాజెక్టులు ఉన్నాయి. 5 ప్రాజెక్టుల్లో కూడా ఈ విధంగా కార్యక్రమాలు చేశారు. జిల్లా స్థాయిలో మేము ఫస్ట్ కోఆర్డినేషన్ మీటింగ్ పిఎస్సి డాక్టర్స్తో కలిపి చేశాము. ఈసారి మేము అదనంగా ఈ సముదాయంలో పిఎస్సి డాక్టర్లతోటి హిమోగ్లోబిన్ టెస్టులు కూడా చేయిస్తున్నాం. మరియు అలాగే పిఎస్సి డాక్టర్ తోటి శామ్యామ్ స్క్రీనింగ్ చేయిస్తున్నాం. మనం ఐడెంటిఫై చేసిన తర్వాత వాళ్ళకి ఆకలి పరీక్ష అని పెడతారనమాట. ఒక గిన్నె బౌల్, ఒక 100 ml బౌల్ ఇచ్చి ఆ 100 ml బౌల్ ఫుడ్ వాడు ఎంతసేపులో తింటున్నాడు, తినగలుగుతున్నాడా లేదా, తినకపోతే కనుక దాన్ని ఫెయిల్ అంటారు, తింటే పాస్ అంటారు, ఫెయిల్ అయితే ఆకలి పరీక్ష అని చేస్తారనమాట. ఈ విధంగా చేసుకుంటూ మేము అందరినీ కూడా ఆరోగ్యంగా ఉండాలి, ఆరోగ్యవంతమైన తెలంగాణగా ముందుకు తీసుకెళ్తున్నాం. ఈ అందరూ కూడా ప్రతి టీచరు, హెల్పరు, హెల్త్ డిపార్ట్మెంట్, ప్రతి డిపార్ట్మెంట్ మంచి త్రాగునీరు ఏర్పాటు చేయడంలో హెల్ప్ మనకి డిఆర్డిఏ, అలాగే మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగించడంలో మనకి పీడీ ఆఫీసులు, పీడీడీఆర్డిఏ వాళ్ళు, పంచాయత్ రాజ్ వాళ్ళు, విలేజ్ లెవెల్ కమిటీస్ ప్రతి ఒక్కరూ సహకరిస్తున్నారు. జిల్లాలో అందరూ కూడా అన్ని డిపార్ట్మెంట్స్ కలిసి సమిష్టిగా మేము ఈ గర్భిణీ బాలికలకు ఇన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుని వెళ్తున్నాం. అలాగే ప్రతి తల్లిని కూడా మేము మాకు ఇచ్చిన మెటీరియల్ ముఖ్యంగా చాలా వాల్యుబుల్. ఒక్కొక్కరికి ఎన్నో వేల రూపాయలు ఖర్చు పెట్టి ఒక సెంటర్కి ఎన్నో వేలు, ఒక సెంటర్ ఎస్టాబ్లిష్ చేయాలంటే లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. అన్నీ పెట్టి మేము చేస్తున్నాము. ఇవి వాటిని ఉపయోగించుకోవాలని ప్రతి ఒక్కరిని మా విన్నపం. ప్రతి తల్లి కూడా ఈ యొక్క మేము ఇస్తున్నటువంటి ప్రతి కార్యక్రమాన్ని ఉపయోగించుకొని సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళాలి, ఆరోగ్యంగా ఉండాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు ధర్మానయ్. నేను సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తున్నాను. ఈరోజు మన నిజామాబాద్ మున్సిపాలిటీ పరిధిలో మన జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ, జిల్లా యంత్రాంగం తరపున పోషణ్ అభియాన్లో భాగంగా ఈ సెప్టెంబర్ మాసంలో పోషణ్ మా వారోత్సవాలు ఎంతో ఘనంగా, చాలా కళ్ళ కట్టినట్లు చూసేదానికి కూడా మంచి కూరగాయలు, పచ్చని కూరగాయలు మరియు కావలసినటువంటి ప్రోటీన్లు ఇవన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేసి గర్భిణీ స్త్రీలకు మరియు వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి పౌష్టికాహారం ఏ విధంగా తీసుకోవాలనే అంశాలపైన అవగాహన కల్పించడంతో పాటు మరియు గర్భిణీ స్త్రీలకు వాళ్ళకు శ్రీమంతాలు, అదేవిధంగానే చిన్నారులకు అక్షరాభ్యాసం చేయడం చాలా వినూత్నంగా ఏర్పాటు చేయడం జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ మరియు గౌతమ్ నగర్ సెక్టార్ సంబంధించినటువంటి ఆ యొక్క సూపర్వైజర్లు, సిడిపి వారు మరియు అదేవిధంగానే మన అంగన్వాడీ టీచర్లకు అందరికి కూడా సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. దేశ ప్రధాని, మన యొక్క గౌరవ దేశ ప్రధాని కోరుకున్నది ఒకటి, సంపూర్ణమైనటువంటి భారతదేశంగా, ఆరోగ్యవంతమైనటువంటి భారతదేశంగా తీర్చిదిద్దుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నారు. అందులో భాగంగా సెప్టెంబర్ మాసంలో మనకు 2018 మార్చి 8వ తేదీన పోషణ్ అభియాన్ అనే కార్యక్రమం తీసుకురావడం జరిగింది. అప్పటి నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అన్నీ కూడా ఈ పోషణ్ అభియాన్ కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా నడిపిస్తున్నారు. అయితే ఎవరైతే గర్భిణీలు ఉన్నారో, స్త్రీలు ఉన్నారో వీళ్ళు ఎందుకంటే మంచి పౌష్టికాహారం తీసుకోవాలి. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఆరోగ్యంగా ఉండాలి అంటే మంచి ఆహారం తీసుకోవాలి, బలవర్తమైనటువంటి ఆహారం తీసుకోవాలి. వాళ్ళు తీసుకుంటేనే పుట్టబోయే బిడ్డ కూడా మంచిగా ఆరోగ్యంగా ఉంటాడు. పుట్టబోయే బిడ్డ ఎప్పుడైతే ఆరోగ్యంగా ఉంటాడో అప్పుడు ఈ యొక్క దేశం కూడా మంచి పౌరుణ్ణి ఇచ్చినట్లు విధంగా తల్లి కూడా ఉంటుంది. కాబట్టి తల్లి తన ధర్మాన్ని ఖచ్చితంగా పాటించాలి. ఎందుకంటే తన బిడ్డకు మాత్రం అనారోగ్యం పాలు కాకుండా ఉండాలంటే ఇప్పుడు మీరు ప్రత్యేకంగా తీసుకోవాల్సినటువంటి ఆహారము మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని చెప్పేసి ఒక చిన్ననాటి దశలో మేము కూడా అలాగే మా తల్లిదండ్రులు కూడా, మా తల్లి కూడా ఆ విధంగా మంచి ఫుడ్ ఇవ్వడం వల్ల ఈరోజు మేము సమాజంలో ఒక మంచి పౌరులుగా బయట తిరగలుగుతున్నాం. మీరు కూడా మీ పిల్లలను కూడా మంచి పౌరులుగా తీర్చిదిద్దడానికి మీరు ఇప్పటి నుంచి గర్భిణీ స్త్రీ ఎప్పుడైతే మనము ఒక స్టార్ట్ అయిన నుంచి ఎండింగ్ వరకు మంచి ఆహారం తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ థ్యాంక్ యూ, ధన్యవాదాలు. జై హింద్.
థ్యాంక్ యూ.